టు అవర్ ఛానల్ వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన ప్లేస్కి అయితే వచ్చినాం, ఈ హిస్టారిక్ ప్లేస్కి. అదే మన భువనగిరి ఫోర్ట్ ఆర్ భువనగిరి ఫోర్ట్. సో ఇది మన చరిత్ర. సో మనం చూడడానికి అయితే వచ్చినాం కదా, మీతో పాటు నేను ఇక్కడ చూస్తా. వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కూడా నాతో పాటు ఉండేటట్టయితే తీసిన. ముందైతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ సబ్స్క్రైబ్ బటన్ అయితే దబాయించుకోండి. తర్వాత నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది కదా, బెల్ ఐకాన్కి ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ లైక్ అయితే చేయండి, లైక్ అయితే మన వీడియో మొదలు పెడదాం. సబ్స్క్రైబ్ అయితే చేసిరు కదా, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లెట్స్ వాచ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఏనుగు తొండం, ఏనుగు తల, ఏనుగు పండుకున్నట్టు, పైన తాబేలు ఆకారం, ఏనుగు మీద తాబేలు ఈ ఆకారంలో అయితే ఉంది. మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాం. టికెట్ వచ్చి అడల్ట్స్కి 10 రూపాయలు, చిల్డ్రన్స్కి అయితే 5 రూపాయలు, అండ్ కెమెరా 50. అక్కడ ఉంది చూడండి. టైం 10 AM to 5 PM అంటారు. 4 PMకి వచ్చి 4:30 PMకి అయితే వచ్చేసామంటారు. సో ఇది ఎంట్రన్స్ లోపలికి అయితే పోతున్నాం. ఎంట్రన్స్ దగ్గరే డస్ట్బిన్స్ అండ్ అక్కడ వాష్రూమ్స్ ఎంట్రన్స్ దగ్గరనే. సో ఇట్లా పైకైతే ఎక్కుతుంటే మనకి అమ్మవారి విగ్రహం, ఇంకా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహం అయితే ఉంటుంది. పైకైతే పోదాం. సో ఇట్లా పైకి ఎక్కుతుంటే కింద మీకు ఆడ ట్రెక్కింగ్ అకాడమీ అయితే ఉంది. సో ఈ ట్రెక్కింగ్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకైతే బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేటోళ్ళకి ఈ ఫోర్ట్ మీద అయితే చేపిస్తారు. సో ఇవన్నీ కొత్త మెట్లు కట్టడం జరిగింది. ముందైతే ప్లెయిన్గా ఉంటుండే, అంతా కొత్త మెట్లు. జస్ట్ ఆ కింద నుంచి గేట్ నుంచి పైకి ఎక్కనికనే అలసిపోయాడు మా వాడు. నాతో పాటు మా దోస్తు గిట్లు వచ్చిండు. సో మధ్యలో ఇక్కడ చెట్లు గిట్లు ఉన్నాయి. టిఫిన్ బాక్సెస్ ఏమైనా తెచ్చుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చిన్న మ్యాట్ కూడా తెచ్చుకొని వేసుకొని ఇక పైకి అయితే పోతున్నా. మనకి ఇట్లా ముందు పోతుంటే ఓల్డ్ మెట్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి, ఈ ఓల్డ్ స్టైల్ మెట్లు. ఒక్కొక్క మెట్టుకి అయితే చాలా గ్యాప్ అయితే ఉంది. సో మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద గ్యాప్ ఇచ్చిందంటే అప్పట్లో పైన గుర్రాలు గిట్లా ఉండడానికి ఒక షెడ్ లాగా గిట్లా ఉందంట. గుర్రాల మీద పోతుండే కదా రాజులు, అట్లా నేను అనుకుంటున్నా. ఇట్లా సీదా అయితే పైకి పోవాలి. పాత మెట్లు అయితే ఎక్కుతున్నా. ఇది ఈ సైడ్కి అయితే చూడరు. ఇప్పుడు బట్టలు నిల్చోనికి బార్డర్స్ దగ్గర. సో పైకి అయితే పోతున్నా. చాలా ఓల్డ్ స్టైల్, అంటే గుర్రాల మీద ఇట్లా పోతున్నా. అంటే అప్పట్లో రాజులు ఇట్లా పోతుండే. ఇట్లా పైకి పోతుంటే 2 ముఖద్వారాలు అయితే ఉంటాయి అంట, 2 గేట్లు. ఇంకా మొత్తం 3వది మొత్తం లాస్ట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ వ్యూ అయితే చూడరు. అప్పట్లో బట్టలు ఇట్లా నిల్చొని ఉంటుండే, దాని మీద కాపలా కాస్తుంటారు కదా బార్డర్స్లా, గేట్ బార్డర్స్లా. అట్లా ఇట్లా పైకి అయితే పోతున్నాం. ఇట్లా మనం వీక్లీ 2 times అట్లా ఎక్కితే ఎవరైతే ఫ్యాట్గా ఉన్నారో ఈజీగా బక్కగా అయిపోతారు. సో నాకు తెలిసి పాత మెట్లు అవి. సో కార్నర్ నుంచి ఉన్నాయి కదా పాత మెట్లు అనుకుంటా. అవి పాత మెట్లు, ఇవి పాత మెట్లే. సో కార్నర్ సైడ్ సోల్జర్స్ గురించి పెట్టినట్టు వాళ్ళైతే అక్కడి నుంచి కార్నర్ నుంచి అట్లా వస్తారు. సో పైకైతే పోతున్నాం. సో మనం ఇట్లా పైకైతే వచ్చినాం. ఇలా ఫస్ట్ గేట్ అయితే ఉంది, ముఖద్వారం. సో ఈ పైన నుంచి నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా 2 sides అయితే స్టెప్స్ ఉన్నాయని. ఇవి ఒక స్టెప్స్, ఈ సోల్జర్స్ ఉండడానికి స్టెప్స్ ఇవన్నీ. ఈడ ఒక సోల్జర్ నిల్చుంటాడు బట్టలు. సో మనమైతే ఇది మెయిన్ వే. ఇట్లా వస్తున్నాం, ఇట్లా సీదా పోతున్న. పైన మీకు చూసిరా హోల్స్ అయితే ఉన్నాయి, చూసిరా. ఈ హోల్స్ వచ్చేసి గన్స్ నుంచి యారోస్, లైక్ పాతకాలంలో గన్ లేకుండే కదా, యారోస్. ఎవరైనా శత్రువులను వస్తే యారోస్తో వాళ్ళని కొట్టనీకి అవన్నీ హోల్స్. ఆ సందుల నుంచి వాళ్ళకి యారోస్తో చంపనీకి. అండ్ ఇక్కడ చూడండి కొంచెం క్రాస్ ఉంది పైకి ఎక్కుతుంటే మెయిన్ గేట్కి. ఈ క్రాస్ ఎందుకు పెట్టారంటే సపోజ్ ఈ గేట్ ఇక్కడ క్లోజ్ ఉన్నప్పుడు చాలామంది కట్టెతోని అట్లా ఫోర్స్గా కొట్టనీకే లేకుండా, లేకుంటే ఏనుగులతో ఇట్లా పట్టుకొని కొడతారు కదా, అట్లా ఛాన్స్ లేకుండా ఇట్లయితే కట్టిర్రు. సో దిస్ ఇస్ 1 way. ఇది మెయిన్ గేట్. సో ఈ మెయిన్ గేట్లో కూడా ఇక్కడ ఇట్లా సోల్జర్స్ ఉంటారు. ఇక్కడ వ్యూ అయితే ఇట్లుంది.
సో ఒక గేట్ అయితే అయిపోయింది, మళ్ళీ సెకండ్ దానికైతే ఇంకా పైకి పోవాలి. సో ఇట్లా ఇది ఫస్ట్ ద్వారకం. ఈ ఫస్ట్ అయిపోయినాక పైకి అయితే పోతున్నాం ఇప్పుడు. ఈ ఫస్ట్ ద్వారకం నుంచి అయితే పైకి వచ్చినాం. దాని పై బ్యాక్ సైడ్ నుంచి రూట్ చూడుర్రి. ఈ స్టెప్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ బట్టలు పైన నుంచి సపోజ్ ఎవరైనా ఎనిమీస్ వస్తే అక్కడ నుంచి యారోస్ కొట్టడానికైతే యూజ్ చేస్తుండే. ఇట్లా స్టెప్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి ఉన్నాయి. సో మనం సెకండ్ ద్వారకం దగ్గరికి అయితే పోతున్నాం. సో మీరు ఈ కార్నర్ అబ్జర్వ్ చేయొచ్చు, ఎవ్రీ కార్నర్ కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి సోల్జర్స్ కోసం. సో మనం ఈ సెకండ్ ద్వారంకి అయితే వచ్చినాం. ఇక్కడ పైన సోల్జర్స్ కూడా నిల్చొని ఎవరైనా ఎనిమీస్ వస్తే ఫస్ట్ గేట్ దగ్గర మిస్ అయితే ఈ సెకండ్ ద్వారం దగ్గర నుంచి అటాక్ చేయడానికి. సో చాలా పకడ్బందీగా అయితే ఉండే. ఈ యారోస్ అయితే ఈ పైన నుంచి ఇట్లా వస్తాయి. ఇట్లా సెకండ్ ద్వారం ఇది, పైకి అయితే పోతున్నాం మనం. సో ఇది మొత్తం 500 అడుగుల ఎత్తు అయితే ఉంది ఈ ఒక ఫోర్ట్ అయితే. ఈ సెకండ్ ఫోర్ట్కి ఇట్లా కొంచెం ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. సో ఫస్ట్ ఫోర్ట్ అయితే జర మంచిగా ఉంది. సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఎక్కడ నుండి అక్కడ డస్ట్బిన్స్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ. సో మనం థర్డ్ ద్వారం దగ్గరికి అయితే పోతున్నాం. సో ఇది వే మన బాహుబలిలో ఉంటుంది చూసిన సెట్టింగ్స్లో పైకి పోకుండా గోడ అడ్డం టైప్ అట్లయితే ఉంది ఇక్కడ. పైకైతే పోతున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడుర్రి, మీరు కూడా నాతో పాటు ఉన్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది మిస్ కాకుండా చూపిద్దామని అయితే మీకు చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇదో హోల్ అయితే ఉంది ఇక్కడ. సో మనం ఈ సెకండ్ ద్వారం దాటిన తర్వాత ఇక్కడ ఏదో హోల్ టైప్ అయితే ఉంది. స్వరంగ మార్గాలకి ఇట్లా చాలా ఉన్నాయని చెప్పారు. అప్పట్లో రాజులు స్వరంగ మార్గాల త్రూ పోతుండే కదా. అట్లా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో అయితే పెట్టుర్రి. అదైతే వే పైకైతే పోతున్నాం. సో ఈ సెకండ్ ద్వారం తాగిన థర్డ్ ద్వారంకి అయితే పోతున్నాం. సో మధ్యలో ఇది ఒక ప్లేస్ అయితే కనిపించింది, ఇది నుంచి పోదాం మనం. సో అప్పట్లో రాజులు చాలా సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి అంటారు కదా, మీకు ఆల్రెడీ ఒకటి కింద ఒకటి చూపించిన. సో ఇటు సైడ్కి ఇట్లా వే అయితే ఉంది. సో ఇక్కడ కూడా ఒక సొరంగ మార్గం అయితే ఉంది. సో ఇదైతే వే అయితే ఇక్కడ ఉంది సొరంగ మార్గం. సో ఆ కార్నర్కి ఇట్లా స్టెప్స్ అయితే ఇట్లున్నాయి సోల్జర్స్ పైకి ఎక్కడానికి. సో ఆ సొరంగ మార్గం ఏందో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో అయితే పెట్టుర్రి. అండ్ నాతో పాటు మీరు కూడా ఉన్నట్టు వీడియో ఎండింగ్ వరకే చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు చూపిస్తాను నేను. ఇంకొక మంచి పని ఏంటంటే డస్ట్బిన్లు పెట్టి వాటర్ బాటిల్స్ అన్నీ డస్ట్బిన్లో స్టోర్ చేస్తున్నాం, చాలా నచ్చింది. పైకి అయితే పోతున్నాం మనం. సో ఇక్కడ ద్వారం అయితే ఏదో కొలాప్స్ అయితే అయ్యింది వర్షం కారణంగా. పైకైతే పోతున్నాం. వర్షం కారణం మొత్తం మెట్లు మొత్తం ధ్వంసమైనాయి. ద్వారం అయితే వర్షం వల్లనే నాకు తెలిసి కొలాప్స్ అయిందని నేను అనుకుంటున్నా. చూడండి ఇంతకు థర్డ్ ద్వారం ఇట్లా. సో ఈ పైన మొత్తం పోయింది. సో పైకైతే పోదాం మనం. సో పైకైతే వచ్చిన బాబా ఇవి అయితే చూడుర్రి, మనకి భువనగిరి బస్ స్టాప్ క్లియర్గా వాయిస్ వినిపిస్తుంది కదా. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వ్యూ అయితే ఇక్కడ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా సోల్జర్స్ నిల్చుంటారేమో. ఇక పైకైతే పోదాం మనం. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఒక ఐడియా రావాలని పైకైతే వచ్చిన నేను. అది ఫస్ట్ ద్వారం, అట్లా మీదికి అట్లా వస్తుంటే ఇది సెకండ్, ఇది థర్డ్ కొలాప్స్ అయింది. ఇట్లా పైకి పోవాలి. సో నేను మా ఫ్రెండ్ రచ్చ నాతో పాటు వచ్చింది. రచ్చ హాయ్ చెప్పు. ఇక్కడ కనిపిస్తలేవు. సో చాలా ఎండలు అయితే వచ్చినాం. ఎండాకాలం అయితే రాకుర్రి. ఇది మూడోది అనుకుంటా, ఇది చూపిస్తాను మీకు చూడుర్రి. సో ఇది మూడో ద్వారం. అటు డెమాలిష్ అయింది కదా, అది కాకుండా ఇది వేరేది. రైట్ సైడు. సో ఈ రహస్య గృహాలు అన్నది కదా, చాలామంది తప్పించుకొని ఇక రాజులు రహస్య గృహాలకి ఇట్లా అంటుంటారు కదా. మీకు ఆల్రెడీ 2-3 అయితే చూపించిన. ఇది ఇంకోటి ఉంది హోల్ టైప్ స్వరంగం. సో ఈ స్వరంగం అయితే క్లోజ్ చేసారు. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను పురాణ స్టోరీస్ అని చదివిన, అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురాణ కథల ప్రకారం ఏంటంటే, ఇక్కడ నుంచి మనకి గోల్కొండ వచ్చేసి ఒక 48 నుంచి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది గోల్కొండ ఫోర్ట్. సో ఒక స్వరంగ మార్గం అయితే ఉందని అంటారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. మీకేమైనా తెలుసుంటే
కామెంట్ రూపంలో అయితే పెట్టుర్రి. చాలామంది మన వ్యూవర్స్ చూస్తారు, వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. సో ఇక్కడైతే స్టెప్స్ అయితే లేవు, అలా అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. పైకి అయితే పోతున్నాం. సో మధ్య మధ్యలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఇక్కడ డెమాలిష్ అయిపోయినాయి, ధ్వంసమైనాయి. అక్కడ కూడా చూస్తురుగా. సో అక్కడ లాస్ట్ మెయిన్ అది. సో థర్డ్ ద్వారం వచ్చినాక పైకి ఎక్కే టైంలో ఇక్కడ ఒక వాటర్ స్టోరేజ్ అయితే ఉంది, చిన్న పాండ్ అయితే ఉంది, చెరువు టైపు. సో ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చే ముందు కొంచెం దీని హిస్టరీ గురించి చదివిన. మొత్తం 7 పాండ్స్ అయితే ఉంటాయంట వాటర్ స్టోర్ చేసుకోనికి అప్పటి రాజులకి. సో నాకు తెలిసి ఇదే అది. సో మీకు దగ్గరకి చూపిద్దామని అయితే వచ్చిన. కింద పడితే అయిపోయినట్టే. సో ఇదొక పాండ్, అంటే వర్షం పడినప్పుడు వాటర్ అన్నీ ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. అండ్ అదొకటి, దాని బ్యాక్ సైడ్ అట్లా లైన్గా ఉన్నాయి, అంటే ఒక్కొక్క దగ్గర స్టోరేజ్ ఇట్లా వీడి వరకు అయితే ఎండింగ్ ఉంది. పైకి వచ్చిన ఆ కింద ఒక పాండ్, ఇది సెకండ్ పాండ్, అది థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, పైన 7th. ఇట్లా 7 పాండ్స్ ఉన్నాయి. జై శ్రీరామ్. వచ్చేదారిలో మన హనుమాన్ స్టాచ్యూ ఇట్లా ఉంది. జై శ్రీరామ్. ఒక్కసారి జై శ్రీరామ్ అని చెప్పి దేవుని మొక్కి మన వీడియోని అయితే లైక్ చేయర్రి. సో ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది, చూపిస్తాం మీకు. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ డెమాలిష్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా. ఇక్కడ చూపించి నేను పైకి అయితే తీసుకుపోతాను మీకు. సో ఇక్కడ పైన అయితే డెమాలిష్ అయింది, రౌండ్ వాల్స్ అయితే ఉన్నాయి. సో లోపలికి వెళ్తురికి ఇక్కడ అయితే ఇది ఉంది హోల్. సో 2 sides అయితే హోల్ అయితే ఉంది వెళ్తురు రానికే. సో అప్పుడు దీనికి ఏ విధంగా యూజ్ చేస్తుండో నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు కామెంట్ రూపంలో అయితే పెట్టండి. సో ఆడైతే ఓపెన్ స్పేస్ ఇది ఒకటి. సో అటు సైడ్ పోదాం మనం. మన హనుమాన్ టెంపుల్ నుంచి మీకు ఇది చూపించిన. సో ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు డెమాలిష్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఇంకా కొండ మీదకి అయితే ఎక్కాలి. జస్ట్ ఇక్కడ వ్యూ చూపిద్దామని పైకి అయితే ఎక్కుతున్నాం మీకోసం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ అసలు. అంటే ఇక్కడ నాకు తెలిసి సోల్జర్స్ ఇక్కడ ఉంటుండే అనుకుంటా. చాలా వరకు డెమాలిష్ అయినాయి ఇక్కడ. సో ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 5-10 kilometers ఎంతమంది శత్రువులు ఉన్నా కానీ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తారేమో. ఇక్కడ కొండ అయితే పైకి పోవాలి. ఫోర్ట్ అయితే పైన ఉంది కొండ మీద. సో ఇది ఏనుగు ఆకారంలో, ఏనుగు తొండంతో ఈ ఏనుగు పండుకున్నట్టు. చాలామంది ఎగ్ షేప్ కూడా అంటారు, రౌండ్ షేప్ అని, ఎగ్ షేప్ అని కూడా అంటారు. ఏది నిజమో ఎంతవరకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ రూపంలో అయితే పెట్టుర్రి. పైకి అయితే పోదాం మనం. ఇది ఒకటి చూపిస్తాం మీకు ఏందో. ఇది చూపించి అయితే ఓల్డ్ టైప్ ఆఫ్ స్టెప్స్, ఇవి కూడా డెమాలిష్ అయినాయి. చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్స్ అన్నీ డెమాలిష్ అయ్యాయి. మన టెంపుల్స్ అవైతే ఉన్నాయి. నాకు తెలిసి అప్పట్లో ముఘల్స్ వీళ్ళందరూ మన మీద వచ్చేసరికి అన్నీ మన టెంపుల్స్ అన్ని డెమాలిష్ చేశారని నేను అనుకుంటున్నా. సో ముందుకైతే పోదాం. వీడైతే 3 ways అయితే ఉన్నాయి. సో లోపలికైతే పోదాం మనం. చాలామంది ఫోటోగ్రఫీ అయితే తీసుకుంటారు. లోపలే ముందు ఒకసారి ఒక ఐడియా కోసం అయితే పోదాం. లోపలైతే ఏం లేదు, ఓపెన్ స్పేస్. మేబీ ఇది సోల్జర్స్ ఉండడానికి షెడ్గా అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే హార్సెస్ అన్ని ఇక్కడ పెట్టడానికైనా యూజ్ చేయొచ్చు. సో బయటకైతే పోదాం. పైకి వెళ్ళాలి, పైకి పోదాం. ఇక 7th పాండ్ చూసిరుగా, ఇది 6th పాండ్. ఇంకా ముందుకెళ్తే 5th పాండ్ అడిగి పోదాం. అట్లా పైకైతే కనిపిస్తుంది అవే మీకు. మొత్తం ప్లెయిన్గా ఉంది, స్టెప్స్ అయితే లేవు. 5th, దాని వెనక 4, దాని వెనక 3, ఇంకా పైన 2 ఉన్నాయి కదా, 2, 1. సో బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీకు చూపిస్తా. బ్యూటిఫుల్ ఉంది, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వ్యూ అసలు. ఈవినింగ్ టైమ్స్లో అయితే రండి, ఎండ అయితే బాగా ఉంది. మీకు అయితే కింద అయితే చూపించిన కొండ మీద ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ లాస్ట్ 7th పాండ్. సో పైకి అయితే పోదాం మనం. ఈ 5th పాండ్లో లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, లోటస్ లీవ్స్ చాలా బాగుంది. ఇక్కడ ఇది 4th one ఏదో డేంజర్ అని పెట్టారు. 3rd పైన, దానిపైన 2nd and 1st. ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే మంచిగా తీసుకోవచ్చు. సో పైకి అయితే పోదాం. బట్ నా ఫ్రెండ్ అయితే ఎన్నుకుండు, అలసిపోయిండు. ఎండ అయితే మస్తు ఉంది. 500 అడుగులు ఎత్తంటే అర్థం చేసుకోరు ఎంత పెద్దగా ఉందో కుండ. సో పైకి అయితే పోతున్నాయి. ఇవన్నీ పక్కన ఉన్నవన్నీ పాండ్స్, అప్పట్లో వాటర్ తాగానికే. ఇక మన వాళ్ళు అప్పట్లో చరిత్ర అంటే ఎట్లుంటుందో చూడురి.
ఇంత పైకో చెట్ల కట్టిరో కానీ అసలు మన ఆర్కిటెక్చర్స్ మన కింగ్స్ అందరికీ సలాం కొట్టాలి. అయితే దీని చరిత్ర ఏంటంటే మొట్టమొదటిగా ఇంక 10th సెంచరీలో అయితే కట్టడం జరిగింది ఫోర్ట్. 10th సెంచరీలో మన చాళుక్య వంశస్థులైన రచ్చా ఎవరు కట్టారు బయట 3 భువనమల్ల విక్రమాదిత్య కట్టించిండు. సో తర్వాత 3 భువనగిరి అనే పేరు అయితే వచ్చింది. వానికి ఏమైనా తెలుసో తెలియదని అడిగిన, తెలియదంట. 3 భువనగిరి నుంచి మళ్ళా భువనగిరి అని పేరు అయితే వచ్చింది. అట్లా అందరు ఇప్పుడు భువనగిరి అని అయితే పిలుస్తారు. ఇది చాళుక్యులు కట్టించారు. తర్వాత మన ఒరుగల్లు సంస్థ కాకతీయ మహారాణి రుద్రమాదేవి వాళ్ళ వంశస్థులు అయితే ఉండడం జరిగింది. వాళ్ళ తర్వాత కుతుబ్షాహీ డైనెస్టీ వాళ్ళు ఆక్యుపై చేసుకుర్రు. తర్వాత ముఘల్స్ అందరూ మన మీదికి అయితే వస్తున్నారు. వస్తే ఈ ఫోర్ట్కి మన సర్దార్ సర్వాయి పాపయ్య గౌడ్ అయితే ముస్లిమ్స్కి అగెనెస్ట్ అయ్యి 16th సెంచరీ ఎండింగ్లో అంటే 17th సెంచరీ స్టార్టింగ్లో వాళ్ళని అడ్డుకొని 30 సంవత్సరాలు పాలించడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళ కళలు అయితే పడలే, నిజాం బ్రిటిష్ వాళ్ళ కళల్లో. సో అట్లా దీన్ని ఎవరు పట్టించుకుంటలే. సో మన ఆర్కియాలజీ టీం అయితే దీని మీద సర్వే చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. దిస్ వన్ ఆఫ్ ద హిస్టారిక్ ప్లేస్ ఆఫ్ అస్. మొత్తానికి మొట్టమొదటి కొలను దగ్గర అయితే నేనున్నా. ఫస్ట్ పాండ్ ఇది. ఈ నుంచి వర్షం పడితే వాటర్ అని ఫస్ట్ ఈడ స్టోర్ అయ్యి అట్లా కిందికైతే పోతాయి. ఈడ వర్షం పడితే ఫస్ట్ ఈడ స్టోర్ అవుతాయి. ఈడ స్టోర్ అయ్యి ఆ కిందికి, తర్వాత ఆ కిందికి, మొత్తం కిందికి అట్లా పోతాయి. ఆడ స్టోర్ అవుతుంటుంది. ఇది ఒక వ్యూ మీకోసం. హోప్ మీకు నచ్చినట్టు అనుకుంటున్నా. పైకి అయితే పోదాం మనం. సో పైకి ఎక్కుతున్నప్పుడైతే సైడ్కి అయితే ఇట్లా వాల్ అయితే పెట్టారు చిన్నగా. ఇది కూడా ఈ మధ్య అంటే లైక్ 20-30 ఇయర్స్లో కింద పడకుండా కట్టినట్టు ఇది. సో పాత స్టెప్స్ అయితే సైడ్కి అయితే ఉన్నాయి. సో ఇక్కడ కింద పడితే కింద పడినట్టే. చూసిరా ఎంత లోయ, చూసిరు ఎట్లుందో. సో ట్రెక్కింగ్ అయితే చేయొచ్చు, మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఫస్ట్ టైం చేయాలనుకుంటే ట్రెక్కింగ్ క్లబ్ కూడా ఉంది స్టార్టింగ్లో, ఆడొకసారి మాట్లాడవచ్చు. మొత్తానికి అయితే పైకి అయితే వస్తున్నాం మనం. సో ఈ గట్టి మంచి పని చేసారు. ఒక్కసారి జారినా మనకు కింద పడ్డాం, నువ్వు లోయలోనే పడతాం. చూస్తురు కదా, తల పగిలిపోతుంది. సో మంచి పని చేసిరు ఇది గట్టి అయితే. అప్పటి మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా పక్కన. సో ఇట్లుంది సంగతి. అట్లనే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పురాతన శాఖ ఉంటారు కదా ఆ సైంటిస్ట్స్, ఈ తవ్వకాలలో వాళ్ళకి మన కన్నడ అండ్ తెలుగు మ్యానుస్క్రిప్ట్స్ అయితే కనిపించినాయి అంట, గ్రంథాలు. అండ్ అట్లనే తవ్వకాలలో కొన్ని చాలా వస్తువులు అయితే వాళ్ళకి దొరకడం జరిగింది. సో మన చరిత్ర గురించి అందరికి తెలవాలి. సో ఇక్కడ పెద్ద పాండ్ అయితే ఉంది, సైడ్కి కనిపిస్తుంది కదా, చాలా పెద్ద పాండ్ అయితే ఉంది. పైకి అయితే పోతున్నాం మనం. ఆ 7 పాండ్స్ కాకుండా దీని చుట్టూ 3 పాండ్స్ కూడా ఉన్నాయి అంటారు. అందులో ఇది ఒకటి. సో అది ఒక టవర్ పెట్టడం ఇట్లా జరిగింది. సో అది మెయిన్ ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. మొత్తానికైతే ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఫోర్ట్ దగ్గర ఏమో సంగీత కీర్తనలు అయితే అవుతున్నాయి, ఎవరో తెలియదు. సో ఈ ఫోర్ట్ వచ్చేసి కుతుబ్షాహీ టైంలో వాళ్ళకి అగ్నెస్ట్గా ఎవరైనా ఫైట్ చేయడానికి వస్తే వాళ్ళని ఇక్కడ జైల్లో పెడతారంట. ఇది జైల్లాగా ఉపయోగిస్తుండే అంట ఆ టైంలో. సో పైనుంచి అయితే వ్యూ అయితే సూపర్ ఉంటుందంట. ఒకసారి ఈ ఫోర్ట్ చూపించిన తర్వాత మీకు ఆ వ్యూ చూపిస్తా. పైకి అయితే పోదాం మనం. ఎక్కి వస్తుంటే ఒక ఫిరంగి ఉంది, అలా చాలా ఫిరంగిలు ఉంటుండే అంట. దొంగతనం చేసారు ఏమైనా తెలియదు. ఒకటైతే మిగిలిందాడ, చూపిస్తుంది. సో ఇది ఎంట్రన్స్ ఫోర్ట్కి. సో ఈ వ్యూ చూస్తుర్రా, మొత్తం జబర్దస్త్ వ్యూ అయితే ఉంది పైన మాత్రం. మస్తు నచ్చింది. ఈవినింగ్ టైమ్స్లో అయితే రండి. నేను ఎండలో వచ్చిన అలసిపోయినా, అందుకే వాయిస్ అట్లా గరగర అనిస్తుంది. సో పైకైతే పోదాం. మీకు నచ్చింది అనుకుంటున్నా. నాతో పాటు మీరున్నట్టు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడుర్రి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక లైక్ అయితే చేయుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేయుర్రి. మనం పైకైతే పోదాం. సో ఇక్కడ ప్లెయిన్ ప్లాట్ఫామ్ ఉంది.
పైకైతే పోతున్నాం మనం. స్టెప్స్ అక్కడ చిన్నగా ఏదో పాండ్ అయితే ఉంది, చిన్న పాండ్ ఉన్నాడా. సో హరే కృష్ణ సొసైటీ వాళ్ళు అనుకుంటా. ఈ పైన మొత్తం కొలాప్స్ అయిపోయింది, ఓన్లీ ఇట్లా సైడ్స్కే ఉంది, లోపల మాత్రం ఇట్లుంది. సో ఇక్కడ కూడా చిన్న చిన్న పాండ్స్ అయితే పెట్టడం జరిగింది. దిస్ ఇస్ అ పాండ్. చిన్న చిన్న పాండ్స్ అయితే ఉన్నాయి. అక్కడ హరే కృష్ణ సొసైటీ వాళ్ళు ఏదో పాటలు పెడుతున్నారు. సో హరే రామ్. సో ఇట్లా వాళ్ళకి ఇట్లా చూపిస్తాం మీకు. సో డిజైనింగ్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం ఇష్టం వచ్చినట్టు తవి పేర్లు రాసుకుని అందరు ఖరాబ్ చేసారు. డిజైనింగ్ చూడు ఎంత బాగుందో. సో చార్మినార్లకి ఇట్లా ఇంతే సందు పైకి ఎక్కనికి. సో ఇట్లా చార్మినార్ ఎవరిని ఎక్కితే వాళ్ళకి ఐడియా వస్తుంది. చూసారు మెట్లు ఎంత చిన్నగా ఉన్నాయో. పైకి అయితే ఎక్కుతున్నా, చీకటిగా ఉంది. సో మొత్తానికి పైకి అయితే ఎక్కిన. సో చాలా చిన్నగా ఉన్నాయి స్టెప్స్ మాత్రం. సో మొత్తం పైకి అయితే వచ్చేసినాం మనం. సో ఇది పైన వ్యూ. సో ఇక్కడ ఉడతలు అయితే బాగున్నాయి, చిన్న చిన్న ఉడత పిల్లలు. సో ఇది పైన వ్యూ. ఫ్యామిలీస్ అందరు వచ్చారు. చిన్న చిన్న పాండ్స్ అయితే ఉన్నాయి. సో అంతా కొలాప్స్ అయిపోయింది మొత్తం ఎక్కడిదక్కడ. సో ఒక్కసారి మన హెరిటేజ్ సైట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా వే ఉంది. అటు సైడ్ ఇంకో పాండ్, 3 పాండ్స్ ఉన్నాయి అన్న కదా, అటు సైడ్ ఇంకో పాండ్ ఉంది ఎట్లా. సో మనం ఇక్కడ నుంచి వచ్చినాం కిందికి నుంచి పైకి. సో కిందికి పోనీ గిట్లా ఆడ దారుందా సీదా అక్కడి నుంచి పోవచ్చు. సో నుంచి ఒక క్లియర్ వ్యూ అయితే మీకు చూపిస్తా. సో మనం అట్లా వచ్చినాం కింది, ఇట్లా వచ్చినాం. సో ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే వర్షం పడితే హోల్స్ నుంచి కిందికి అయితే వాటర్ పోతాయి. సో ఇక్కడ నుంచి ఇట్లా. సో అప్పటి ఆర్కిటెక్చర్ అయితే ఇట్లా ఉంది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీ కింద వ్యూ అయితే చూపిద్దామని వచ్చినాయి ముందుకి. సో పైన అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఇక్కడ ఇంతే ఉంది. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే జర సబ్స్క్రైబ్ అయితే చేయరు, లైక్ అయితే చేయరు, మీ దోస్తులతోనైతే వీడియో అయితే షేర్ చేయరు. ఇక కిందికైతే పోదాం, చూపిస్తా అంతా. పైన మీకు ఇంకోసారి క్లియర్ వ్యూ చూపిద్దామని తీసిన. సో ఇంతే ఇది. సో కిందికైతే పోతున్నాం ఇక. చలో జాయింగే. కింద స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయి మన చార్మినార్లో ఉండేటట్టు. సో కిందికైతే పోదాం. ఇష్టం వచ్చిన పేర్లు అయితే రాసేసారు. ఇక్కడ గాలి రావాలని చిన్న హోల్ అయితే పెట్టడం జరిగింది. సో చాలా బాగుంది, రండి ఎంజాయ్ చేయండి వ్యూ. ఇక్కడ కూడా హోల్ ఉంది. సో చాలా రహస్య దారి అయితే ఉందంట, సొరంగాలు కూడా చాలా ఉన్నాయంట. మనకైతే తెలియదుగా, చరిత్ర చెప్తుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే షేర్ అయితే కామెంట్ రూపంలో అయితే పెట్టండి. మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ అయితే చూస్తారు. కిందికైతే పోతున్నా. సో ఇట్లా కిందికైతే వచ్చేసినాం. సో ఇక్కడ ఇట్లా హోల్స్ ఉన్నాయి, వాటర్ కా దేనికి ఐడియా లేదు. కింద అయితే వే టైప్ హోల్స్ అయితే ఉన్నాయి. సో మేబీ కిందికి వే ఉంటే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో అంతే, ఇక్కడ కింద ఇంకేం లేవు. సో హరే కృష్ణ సొసైటీ వాళ్ళైతే ఇక్కడ పాటలు అయితే పాడిర్రు. ఇవైతే నేను చార్మినార్లో చూసిన లోటస్. సో ఈ లోటస్ ఆర్చ్ అయితే చార్మినార్ చూసిన కుతుబ్ షా ఈ టైంలో. సో మేబీ వాళ్ళకి ఇట్లా మన ఫోర్ట్ని పరిపాలించారు కదా. సరే పైన అయితే వ్యూ అయితే చూడరు, చాలా బాగుంది. అంతా క్రాక్స్ వచ్చేసినాయి. ఒక్కసారి మన ఆర్కియాలజీ టీం వాళ్ళు చూస్తే బాగుంటుంది. సో ఇది. సో మీకు మొత్తం ఎంటైర్ వీడియో వ్యూ అయితే కింద నుంచి చూపిస్తాను మీకు. సో అట్లా వచ్చినాం కింది నుంచి. హరే కృష్ణ వాళ్ళైతే పోతుర్రు. సో ఇది ఎంటైర్ వ్యూ. సో ఫిరంగి దగ్గరికి పోయి వెళ్ళిపోదాం మనం.
అంతే ఇక ఇంటి ఇడైతే ఏం లేదు. సో మనం కిందికైతే పోదాం. మనం అట్లా పైకి ఎక్కినాము కదా, సో కిందికి ఇట్లా దారి ఉంది, కిందికి కూడా పోదాం. సో ఇట్లా ఈ ప్లాట్ఫామ్ మీదకైతే మామూలు సైడ్ నుంచి వచ్చినాం. సో కిందికి ఇట్లా దిగనీకి దారి ఉంది. కిందికి దిగి కిందకి ఇట్లా ఎట్లుందో వ్యూ చూపిస్తాను మీకు. దా కిందికైతే దిగుతున్నాం. సొరంగ మార్గంలా ఉంది కింద. దేని పర్పస్ యూజ్ చేస్తున్నాము. సో చాలా చిన్నగా ఉంది. ఇట్లుంది ఇక్కడ వ్యూ. కుక్క ఉంది ఇక్కడ, భయం అవుతుంది కుక్క ఏమో కరవగల అని. సో కింద ఇట్లుంది వ్యూ. సో పైన నుంచి కింద వరకు అయితే మొత్తం అయితే వ్యూ చూపించిన మీకు. ఇది మన ఆర్కియాలజీ టీం వాళ్ళు చూసి కొంచెం దీని మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో ఇది మన భువనగిరి ఫోర్ట్. ఫోర్ట్ లోపలికి ఇట్లా చూపించిన. ఇది పైన మనం పూరా పైకి కూడా పోయినాం. సో ఇక్కడ కింద చాలా చిన్నగా అయితే కిందికి అయితే ఉంది. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో అయితే పెట్టుర్రి. ఇంకా వే అయితే లేదు, ఇదే కార్నర్ ఇంతే. ఇది కింద డాగ్స్ అయితే పడుకున్నాయి చాలా. కింద సందులు అయితే ఉన్నాయి, స్వరంగ మార్గాలు అయితే ఉన్నట్టున్నాయి. సో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో. లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ కిందికి అయితే పోతాం మనం. అదొక ఫిరంగి అయితే చూపిస్తాం మీకు, ఏదైతే చూడదు. సో ఇట్లా దిగుతున్నాను నేను షార్ట్ కట్లో. మనం స్టార్టింగ్లో ఫ్రంట్ నుంచి అయితే వచ్చినాం. ఇట్లయితే దిగుతున్నా. రచ్చా కిందికి రా రచ్చా. సో ఇట్లయితే కిందికి దిగుతున్నా, జంప్ చేస్తున్నా. స్టోన్స్ అయితే ఇట్లున్నాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ వీడియో ఆఫ్ భువనగిరి ఫోర్ట్. భువనగిరి ఫోర్ట్ ఎంటైర్ వీడియో అయితే చూసారు కదా. అడితే వర్షం బాగా పడుతుంది, వర్షం వచ్చేటట్టుంది. సో ఫోర్ట్ వ్యూ అయితే మొత్తం చూపించిన. ఇక్కడ మీకు కనిపిస్తుందా రస్తా? ఇట్లా వాటర్ మొత్తం ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా కిందికి అయితే పాండ్స్ దగ్గరికి అయితే పోతుంది. సో ఒకసారి ఫిరంగి అయితే చూపిస్తాం మీకు. అదే వర్షం అయితే మస్తు పడుతుంది, పిచ్చి పిచ్చికి. ఇప్పుడు కిందికి పోవాలి, ఎట్లా ఏమైతే తెలియదు. అనిపిస్తుంది మస్తు వర్షం పడుతుంది. సో ఏమవుతుంది ఏదో స్టెప్స్కి ఫిరంగి అయితే చూపిస్తాం మీకు. ఒకటే ఫిరంగి మిగిలింది. గాలి అయితే వస్తుంది, వర్షం వచ్చేటట్టుంది. కింద పాండ్స్ చూసారు కదా, ఇంకా వ్యూ ఫోర్ట్ వ్యూ. ఇక్కడ ఫిరంగి, ఇక్కడ అందరు పైన ఫిరంగి ఉంది. సో ఇంతే ఇక్కడ వ్యూ. మనం కిందకైతే పోతున్నాం, రిటర్న్ అయితే అవుతున్నాం. చల్లగా ఉంది వాతావరణం. వర్షం అయితే టూ మచ్ పడుతుంది, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, టూ మచ్ వర్షం. సో హోప్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మీ అందరు ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోరు. చల్లగా ఉంది వాతావరణం అయితే. ఇక వెళ్తున్నాం కిందికి. టూ మచ్ వర్షం అయితే పడుతుంది కొండ మీద. ఫోర్ట్ లోపల అయితే ఉన్నా నేను. మొత్తం తడిచిపోయినాయి. ఉండడానికి ఇట్లా జాగలేదు. నా కింది నుంచి వచ్చినాం, అది కింద స్టెప్స్ కనిపిస్తున్నాయి అవి పట్టుకొని పైకి అయితే వచ్చినాం. మొత్తం వర్షం అయితే టూ మచ్ పడుతుంది, మొత్తం తడిచి. వర్షం చూద్దామని అయితే ఫోర్ట్ మీద నుంచి అయితే వ్యూ కోసం ఒక వీడియో అయితే తీస్తున్నాం మీకోసం. ఈ ఫోర్ట్ మీద నుంచి. సో అక్కడ ఫిరంగి దగ్గర నుంచి కూడా తీసిన ఇంతకుముందు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ. అటు సైడ్ అయితే చూపించినాగా, ఇటు సైడ్ ఇంకోటి చూసారుగా ఇట్లుంది. పైన ఈ ఫోర్ట్ చుట్టూ కూడా ఉన్నాయి నాకు పాండ్స్. ఇది ఒక పాండ్ అండ్ అటు ఒక పాండ్. మీకు ఎంట్రన్స్ దగ్గర ఇంకో పాండ్ చూపించిన. ఈ బ్యాక్ సైడ్ ఇదే లాస్ట్గా. మొత్తానికి భువనగిరి ఫోర్ట్ అయితే మీకు చూపించేసిన, నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరు బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కిందికైతే పోదాం ఇక. వర్షం అయితే జబర్దస్త్ మస్తు పడుతూనే ఉంది. రిటర్న్ వస్తే వర్షం మస్తు పడ్డది. ఆ పాండ్స్ అన్ని నిండిపోయినాయి. అటు చూడు వాటర్ ఫాల్ లాగా ఎంత మంచిగా ఉందో. మంచి టైంకి అయితే తీస్తున్నాం మీ అందరి కోసం. లైక్ అయితే చేయుర్రి. రిటర్న్ అయితే పోతున్నాం. చూడు వాటర్ ఫ్లో ఎట్లా పడుతుందో. మొత్తం పాండ్స్ అన్ని నిండిపోయిన వాటర్ ఫాల్ లాగా పడుతున్నాయి కింద. మొత్తం వాటర్ ఫాల్ టైప్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. జరా మీ ఫ్రెండ్స్ అందరితో అయితే వీడియో అయితే షేర్ చేయుర్రి. లైక్ చేయని వాళ్ళు ఫస్ట్ లైక్ అయితే చేయుర్రి. సబ్స్క్రైబ్ బటన్ అయితే దబాయించి కొట్టేసేర్రి.
లెట్స్ గో. మీద నుంచి అది కిందికి అయితే దిగినాం. ఇగో ఇట్లా వాటర్ ఫ్లో చూడుర్రి ఒక్కొక్క పాయింట్స్ నుంచి ఇట్లా మొత్తం స్టోర్ అయ్యి 7 దగ్గర నుంచి ఇట్లా కిందికి అయితే వెళ్తున్నాయి. కింద ఇంతకుముందు వాటర్ ఫాల్ అయితే చూపించిన పైన నుంచి ఇట్లా స్టోర్ అయ్యి ఇట్లా కిందికి అయితే పోతున్నాయి వాటర్. ఇప్పుడు మంచిగా వాటర్ ఫాల్ అయితే సీనరీ బాగుంది. ఇక్కడ కరెక్ట్ టైంలో వచ్చినాం మేము. ఇట్లా వాటర్ ఫాల్ అయితే చూసిరు కదా కార్నర్కి అట్లా మొత్తం కింది వరకు అయితే వాటర్ పోతున్నాయి అట్లా కింది వరకు. సో మొత్తం అయితే మీకు చూపించిన వర్షం అయితే టూ మచ్ పడుతుంది. రిటర్న్ అయితే ఇంటికి పోతున్నాం. మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. సో రిటర్న్ అయితే అవుతున్నాం. ఇంత మావరైతే అలసిపోయింది. వర్షం అయితే మస్తు పడుతుంది. మొత్తం 7 పాయింట్స్ అయితే ఉన్నాయి. 7 పాయింట్స్ అయితే చూపించిన. అండ్ కోట చుట్టూ 3 పాయింట్స్ అయితే ఉన్నాయి పెద్దగా. అవి గిట్ట చూపించిన మీకు. సో హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ అడుగుతున్నా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. వీడియోని అయితే లైక్ చేయరు, మీ దోస్తులందరితో అయితే షేర్ అయితే చేయరు.